ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రోగ్రామ్ని నిర్వహించి ఈరోజు నీట్ విద్యార్థులకి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి విద్యార్థులంతా నిరుద్యోగులంతా ఢిల్లీ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో చాలా వరకు కూడా విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడమే కాకుండా టియర్ గ్యాసులు వదిలి వాళ్ళపై దాడి చేసినందున చాలా మంది గాయాల పాలయ్యారు. దాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీట్ విద్యార్థులకు మద్దతుగా కూడా ఈరోజు బీఎస్పీ పార్టీ వాళ్ళంతా కూడా నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా కూడా ఏం చెప్తారో అడుగుదాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఒక సెల్ఫీ వీడియో వదిలేరు సార్. ఎందుకంటే నీట్ పేపర్ విషయంలో ఏదైతే అవకతవకలు జరిగాయో అవి చేశారో, ఆ తప్పిదం చేసిన వాళ్ళను అరెస్టులు చేశాము అన్నారు. అందుకు మేము ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద చర్యలు చేపడతాము, విద్యార్థుల పక్షాన ఉంటాము అని చెప్పేసి కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద ఏం మాట? అందరికీ జై భీమ్. దేశవ్యాప్తంగా ఏదైతే విద్యార్థులు చేసిన ఉద్యమం ఉందో, ఢిల్లీలో 26 రోజుల నుండి జరుగుతున్న ఈ శాంతియుత ఉద్యమం వాళ్ళ భవిష్యత్తు కోసం జరుగుతుందో దానిపై నరేంద్ర మోడీ గారికి స్పష్టత లేదనేది బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. ఎందుకంటే భారతదేశ చరిత్రను ఒకసారి మనం గమనించినట్టయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి రైల్వే యాక్సిడెంట్ జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ అక్కడున్న ఆఫీసర్లను శిక్షించకుండా తనే రాజీనామా చేసిన పరిస్థితి. అదేవిధంగా మాధవరావు సింధియా కూడా ఏవియన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్ జరిగితే, ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగితే ఆయన కూడా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కూడా రాజీనామా చేశాడు. నరేంద్ర మోడీ గారి మిత్రుడు నితీష్ కుమార్ కూడా రైల్వే యాక్సిడెంట్ పశ్చిమ బెంగాల్లో జరిగినప్పుడు 200 మంది చనిపోతే దాన్ని కూడా నైతిక బాధ్యత వహిస్తూ మరి ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. మేము ఏమడుగుతున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి అంటే, నైతిక బాధ్యత అంటే బీజేపీ వారికి, లేకపోతే ప్రధానమంత్రికి, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారికి తెలియదని అడుగుతున్నాం. మీరు ఈరోజు ఏదైతే కోర్టును ఆశ్రయించారంటే మీకు నైతిక బాధ్యత అంటే తెలదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే నైతిక బాధ్యత మీరు వహించరనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. విద్యార్థుల మీద ఎన్ఎస్ఏ చట్టం వాడడం ఏంటండి? విద్యార్థుల మీద ఎన్ఎస్ఏ చట్టం వాడడం ఏంటి? ఇప్పుడు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నీటు ఎగ్జామ్ రాసి లక్షల మంది పేద విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నీటే వాళ్ళ భవిష్యత్తు అనుకొని వాళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడి చదువుకొని లీకేజీ జరిగితే లీకేజీకి బాధ్యత వహించాల్సింది దాని కన్సర్న్ మినిస్టర్, కానీ అందులో ఉన్న అధికారులు కాదు కదా. కోర్టును ఆశ్రయించడం అంటే బాధితుని లేకపోతే నిందితుని తప్పించడమే. కోర్టును ఆశ్రయించడం అంటే ఏముంటుందండి? బాధితుని నిందితుని బాధితులను రక్షించకుండా నిందితుని రక్షించి దాన్ని పోస్ట్పోన్ చేయడమే కదా. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఏమంటుందంటే ఇమ్మీడియట్గా ప్రధానే కాదు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో నిజంగా కోట్ల మంది పేద తల్లిదండ్రుల ఉసురు తలిగే పరిస్థితి నిజంగా బీజేపీ పార్టీ తీసుకుంటుంది. దానికి కేవలం నరేంద్ర మోడీ గారు కోర్టుకు తీసుకెళ్ళి ఈ సమస్యను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుండు. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కాబట్టి నైతిక బాధ్యత అంటే మీరు నరేంద్ర మోడీ గారు మీరు లాల్ బహదూర్ శాస్త్రి నుండి, లేకపోతే గత ఏవియన్ మినిస్టర్ మాధవరావు సింధియా నుండి, లేకపోతే మీ మిత్రుడైన నితీష్ కుమార్ నుండి నైతిక బాధ్యత ఎంతో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తున్నది. నీటి విద్యార్థులను ఇక్కడ తప్పుదోవ పట్టించడానికే ఇప్పుడు ఈ పార్టీలన్నీ బయటకు వస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే నీటి విద్యార్థులు ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన కుటుంబాలు, బలవన్మరణానికి పాల్పడినటువంటి కుటుంబాలు, ఆ రోజున ఆ కుటుంబాలకి పార్టీలు ఎవరు కూడా అండగా రాలేదు. ఇప్పుడు వీళ్ళను పక్కదోవ పట్టించి కేంద్ర ప్రభుత్వానికి విరుద్ధంగా మార్చడానికే పార్టీలు బయటకు వస్తున్నారు అని అంటారు. ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు అంటుర్రో ఈ మాట, దీనికి క్లియర్గా మా సుప్రీం నాయకురాలు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు ఒక విషయం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వము ఎవరు విద్యార్థుల గురించి పోరాటం చేస్తున్నారనే విషయం చూడకుండా విద్యార్థులు పోరాటం చేస్తుంది న్యాయమైందా కాదా అని చూడాల్సిన అవసరం ఉందనే విషయం బైన్ కుమారి మాయావతి గారు ట్వీట్ చేశారు. మేము కూడా తెలంగాణ బీఎస్పీ ఏమంటున్నాం మేమంటే
ఏదైతే మాయావతి గారు మా నాయకురాలు చెప్పిన విషయాన్ని మేము కూడా ధృవీకరిస్తూ మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడ విద్యార్థుల గురించి ఉద్యమం చేస్తుందా, కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందా, లేకపోతే ఇంకే పార్టీ ఉద్యమం చేస్తుందా అనే విషయం పక్కకు పెట్టి నిజంగా విద్యార్థులకు నష్టం జరిగిందా లేదా అనే విషయాన్ని మీరు ఆలోచన చేయకపోవడం అంటే మీరు సమస్య నుంచి తప్పించుకొని సమస్యను ఇతరుల మీద వేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీఎస్పీ పార్టీ తెలంగాణ నుంచి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీరు చెప్పండి. మేడం, బహుజన్ సమాజ్ పార్టీ బహన్ కుమారి మాయావతి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దేశ భవిష్యత్తు అనేది ఈ యువకులు, ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు, వారి పట్ల ఏదైతే జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి దారుణం ఏదైతే ఉందో, ఈ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఈ చదువుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నీట్ లీకేజే కాకుండా అనేక లీకేజీలకు ఇది వేదికగా మారింది. బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్లలో అనేక లీకేజీలు అనేటివి జరిగినాయి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది జరుగుతుంది. కేవలం మరి బీజేపీ ప్రభుత్వం ద్వారానే ఈ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కుట్రలు జరుగుతున్నాయంటే లేదండి. ఈ కార్పొరేట్ వ్యవస్థను కాపాడడానికని ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ విధంగా మారింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ కార్పొరేటు ఒక వ్యాపార నిమిత్తం చేయడం వల్లనే ఈ లీకేజ్ ప్రక్రియలు అనేటివన్నీ బయటికి రావడం జరిగింది. విద్యను వ్యాపారంగా మార్చినందువల్లనే ఈ విధంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది కేవలం బీజేపీ చేసింది అనేది కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో జరిగినది. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 10th క్లాస్ పేపర్ లీకేజ్ జరిగింది. మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన బీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి మనకు పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్కి సంబంధించిన లీకేజ్ జరిగింది. మనకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఎన్ని అక్రమాలు బీజేపీ, కాంగ్రెసు లేదా బీఆర్ఎస్ ఎవరు దొందులే, వీళ్ళంతా ప్రజలను, ఈ యువకులను మభ్యపెట్టి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం ఉందో ఓటు, ఆ ఓటును కుళ్ళగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం మాత్రమే. కాబట్టి మనమంతా ఈ యువత ఒకటి ఆలోచించాలి. ఏమిటి, ఈరోజు విద్యను ఉచితంగా అందించాలి, ఈ వ్యవస్థ ఒక వ్యాపార నిమిత్తంగా మారింది అంటే కేవలం పాలకుల మూలంగానే. మరి సరైన రాజ్యాంగబద్ధంగా విద్య అందించే హక్కు మరి మనకు ఉన్నా కూడా రాజ్యాంగబద్ధంగా అది ఎందుకు అమలవుతలేదంటే పాలకులు దాన్ని విస్మరించి ఒక కార్పొరేట్ సెక్టార్ల కొమ్ము కాస్తూ 1000 కోట్లను కుంభకోణాలకు వాళ్ళు దారి చూపుతూ ఉన్నారు. కాబట్టి బహన్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ని 4 సార్లు పరిపాలించినప్పుడు అక్కడ ఒక్క స్కాము, ఒక్క ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ఒక్క లీకేజ్ కూడా జరగలేదు. విద్యార్థులకు రాజ్యాంగబద్ధంగా అందించాల్సినటువంటి నూతన యూనివర్సిటీలే కాదు, నూతన కాలేజీలు కాదు, వాళ్ళకు అన్ని రకాలుగా మనము సదుపాయాలు అనేది రాజ్యాంగబద్ధంగా అందించడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు మన ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా అందినటువంటి విషయాలను మనము రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే మాట్లాడుతున్నామో ఖచ్చితంగా రాజ్యాంగాన్ని 100% పాలకులు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే ఈ యువకులకు కానీ భవిష్యత్తు కానీ వాళ్ళకు అందుతుంది. లేకుంటే భవిష్యత్తు అనేది శూన్యము. ఆ విధంగా అందించే నాయకులకు మనకున్నటువంటి వజ్రాయుధం లాంటి ఓటును ఉపయోగించాలి. ఓటు ఉపయోగిస్తే ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మార్పు జరుగుతుంది. పాలకులను మార్చాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్, బీజేపీ దొందే. కాబట్టి ఖచ్చితంగా బహన్ కుమారి మాయావతి ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ రేపు ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి యువకులకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను ముందు వరుసలో నిలబెట్టి అన్ని రంగాలలో ముందుండే విధంగా చూసుకునే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ మీద ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నీటి విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎలా ఖండిస్తారు? మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశ భవిష్యత్తు అనేటువంటి యువతని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర. ఇప్పటిదాకా నీట్ పేపరు, గతంలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, ప్రస్తుత నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి లక్షలాది మంది యువత, వాళ్ళ తల్లిదండ్రులు తమ యొక్క ఒక వ్యవసాయ రైతు అయితే తన భూమిని అమ్మి కోచింగ్ సెంటర్లకు పంపించింది తన బిడ్డను. అదేవిధంగా ఒక తల్లి తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి తన బిడ్డ
తన బిడ్డ డాక్టర్ కావాలని చెప్పి కలలు కన్నది. అటువంటి కలలు కన్నటువంటి సందర్భంలో ఇవాళ నీట్ పేపరు, JEE, CUEI, అదేవిధంగా UPSC అనేకమైనటువంటి జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరీక్షలు లీకేజ్ అవుతుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. అంటే పరీక్షలు విద్యార్థులు రాస్తున్నారు, ఫెయిల్ అయింది మాత్రం బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రిజల్ట్లో ఫెయిల్యూర్ అయింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దీనికి బేషరతుగా దేశ యువతకు నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ యొక్క దీంట్లో పాల్పంచుకున్నటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాలి. అంటే మేము రాత్రింబవళ్ళు కష్టపడి కోచింగ్ సెంటర్లలో నిద్రాహారాలు మాని ఆకలికి అలమటించుకుంటూ మేము పరీక్షలకు ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తుంటే చివరగా వీళ్ళు మేము ఎగ్జాములు రాసినాక ఈ పరీక్షల్ని లీకేజ్ చేస్తున్నామని చెప్పి మా యొక్క పరీక్షకు మేము రాసిన పరీక్షకు ఎటువంటి నిబద్ధత లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే ఏ పరీక్ష రాసినా కానీ లీకేజ్ అవుతుందేమో అని చెప్పి భయం మా విద్యార్థులకు ఉన్నది, ఈ దేశ యువతకు ఉన్నది. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి హెచ్చరిస్తూ మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రజల అయినటువంటి ఈ యువతకు జవాబుదారీగా మీరున్నారు కాబట్టి వీరికి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలి. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నీట్ పేపర్ ఏదైతే లీక్ అయిందో ఆ నీట్ పేపర్ అంతా కూడా లీక్ అవ్వడం బట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఇటు నిరుద్యోగులు అటు విద్యార్థులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ నిరసనే ఈరోజు ఢిల్లీ అంతదాకా కూడా పెద్ద ఉద్రిక్తత నెలకొంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే న్యాయం జరుగుతుంది? తప్పకుండా న్యాయం జరగాలి మేడం. ఎందుకంటే దాదాపు నీట్ ఎగ్జామ్ దాదాపు 22 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఆ ఎగ్జామ్లో దాదాపు మిత్రులు అంతకంటే ముందు ఏమైందంటే ఎగ్జామ్ లీక్ అయిన తర్వాత దాదాపు 12 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? జరిగేది నార్త్లోనే లీక్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ దాదాపు 2022 నుంచి చూస్తున్నా ఎవ్రీ ఇయర్ లీక్ అవుతుంది. మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతారు. ఎందుకు అలా జరగాలి? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాకనే జరిగింది ఇది. ఎందుకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు? ఇదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు? 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఆ క్వాలిఫై అయిన విద్యార్థులకు కూడా సమన్యాయం జరగాలి. జరగకుండా ఈ సీట్లో అమ్ముకోవడం కోసం ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో అది చేస్తున్న పెద్ద కుట్ర. కాబట్టి ఇది లీక్ అయిన దాని విషయంలో మీరు అందరూ స్పందించి ధర్మేంద్రనాథ్ను వెంటనే రాజీనామా చేయాలని బీఎస్పీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాను. నేను మునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడిని. కానీ నీటి విద్యార్థులు ఈ రోజున కూడా భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ స్కూళ్ళు కాలేజీలు బంద్ చేశారు కదా, మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు కదిలి వస్తుందనే నమ్మకం ఉంది? ఖచ్చితంగా కలిసి కదిలి వస్తారని మాకు కూడా నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా అందరూ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కలిసి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాని ఉన్నాడో ఆయనని తక్షణమే పదవిలోకి తొలగించి వేరే వాళ్ళని బదిలీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే న్యాయం జరుగుతుంది నీటి విద్యార్థులకి ఇటు నిరుద్యోగులకి అని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ఈరోజు ఏకమవుతూ ఉన్నాయి. అలాగే బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఏకమైపోయి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఈరోజు నిరసనలు వ్యక్తమవుతున్నాయి, ధర్నాలకు దారి తీస్తూ ఉన్నాయి. ఉద్రిక్తమైన వాతావరణము హైదరాబాద్ నగర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీనేమో ఓ పక్క నీటి పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేరస్తుల్ని మేము శిక్షించాము, వాళ్ళకు జైలుకి పంపించాము, వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు. కానీ ఇది న్యాయం కాదు, దీంతో న్యాయం జరిగినట్టు కాదు. ఖచ్చితంగా ఈయన ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయాలి, ఖచ్చితంగా పదవి నుంచి తీసేయాలి తనని. ఇటు నరేంద్ర మోడీ కూడా ఇటు నీటి విద్యార్థులకే కాదు నిరుద్యోగులకు కూడా న్యాయం జరిపించేలా ఆయన కదిలి రావాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నమాట. అదేవిధంగా కూడా ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంలో విద్యార్థులను అలాగే నిరుద్యోగులపై చేసిన దాడిని
మోడీని కూడా మేము ఖండిస్తున్నాము. దానికి నరేంద్ర మోడీ తప్పకుండా క్షమాపణ తెలియచేయాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది అంతా కూడా. మరి నరేంద్ర మోడీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాడు? ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా రాజీనామా చేయబోతున్నాడా? ఇప్పుడు ఒక 3 నెలల నుంచి కూడా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తూనే ఉన్నారు విద్యార్థులు, అయినప్పటికీ ఎటువంటి చలనం లేదు. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఏం చెప్పబోతున్నాడు, లేదా మోడీ యాక్షన్ తీసుకోబోతున్నాడా? వీళ్ళతో పాటు మనం కూడా వేచి చూద్దాం. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV. 25 ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.